అలహాబాద్ ప్రయాగ్రాజ్లో ఉన్నటువంటి 3 నదులు కలిసే ఈ ప్రదేశమే త్రివేణి సంగమం. కాశీ యాత్రలో భాగంగా మొట్టమొదటగా మేము త్రివేణి సంగమం దగ్గరికి రావడం జరిగింది. మేము వెళ్ళే ముందే వానలు బాగా పడటంతో గంగా యమునా నదులు బాగా ఉధృతంగా ప్రవహిస్తూ చూపరులను ఆకట్టుకుంటూ ఎంతో ఆహ్లాదకరంగా ప్రవహిస్తున్నవి. ఆ జెండాలు కనపడుతున్న ప్రదేశమే 3 నదులు కలిసేటువంటి త్రివేణి సంగమం. తరువాత మేము అక్కడికి పడవలో చేరుకున్నాం. ఈ పడవను బాడుగకు మాట్లాడుకొని 3 నదులు సంగమించేటువంటి ఆ ప్రదేశానికి చేరుకోబోతున్నాం. ఇతనే మా పడవ డ్రైవర్. చాలా సేఫ్గా తీసుకొని వచ్చాడు. పడవ ధరిని కూర్చున్న వాళ్ళు ఈ అంచులను పట్టుకుంటారండి. అలా పట్టుకున్నప్పుడు చేతులకు దెబ్బలు తగిలే అవకాశాలు ఉంటాయి. ఇలా ప్రయాణం అంతా కూడా అక్కడక్కడ ఈ ఒక పడవని ఇంకో పడవ ఢీ కొట్టుకుంటూనే ఉండే అవకాశం ఉంది. కనిపిస్తున్న వైపుగా ప్రవహిస్తున్నది యమునా నది అండి. ఈ బ్రిడ్జ్ వైపు గుండా ప్రవహిస్తున్న నది గంగా నది. ఆ జెండాలు కనిపిస్తున్న ప్రదేశమే త్రివేణి సంగమం. అదే పార్కింగ్ ప్లేస్ కూడా. ఈ పడవను తీసుకొని అక్కడ ఆపి అక్కడున్న పడవల్లోకి మనం ఎక్కి లోతు తక్కువగా ఉండేలాగా ఏర్పాటు చేశారు. అక్కడ స్నానం చేయాలి. త్రివేణి సంగమంలో 3వ నది సరస్వతి నది అండి. ఆ నది అంతర్వాహిని మనకు కనిపించదు. ఇక్కడ లోతు బాగా ఎక్కువగా ఉంటుందని చెప్పారు ఆ పడవ తోలే అతను.
ఇక్కడ కళ్ళజోడు పెట్టుకొని పింక్ కలర్ శారీ ఆవిడ మా అమ్మగారు, ఇవో మా పెద్దమ్మగారు. ఇక్కడ స్నానం చేయడానికి వీలుగా 2 పడవలను ఈ కర్రలతో కట్టి అడుగున ఒక బల్లకట్టు లాంటిది ఏర్పాటు చేశారు. చాలా గట్టిగా, పడవలు కూడా ఎటువంటి కదలిక లేకుండా స్థిరంగా ఉన్నాయి. వాస్తవానికి ఇక్కడ చాలా లోతు ఎక్కువగా ఉంటుందంట. మేమందరం స్నానాలు చేయడం పూర్తయిన తర్వాత అందరూ కూడా ఆ నదీమ తల్లులకు గంధం, పసుపు, కుంకుమ, హారతులు అర్పించాం. కాశీ యాత్రలో భాగంగా త్రివేణి సంగమం దర్శించడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ నుండి మాత్రమే నీళ్లు తీసుకెళ్ళండి. ఇంట్లో నిల్వ ఉంచుకోవటానికి ఎంతో మధురమైన అనుభూతి మరియు ఆధ్యాత్మికతను పోగు చేసుకొని మేము ఇక్కడ నుండి కాశీకి బయలుదేరాము. ఈ పడవ నడిపే అన్నయ్యకి మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే మమ్మల్ని చాలా సేఫ్గా, నిదానంగా తీసుకొని వచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇటువంటి వీడియోలు చేయడానికి నాకు ఇది ఒక బూస్టింగ్ లాగా ఉపయోగపడుతుంది.